వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. ముఖ్యంగా పొగాకు ధరలు, వేలం ప్రక్రియ ఎలా జరుగుతుందనే అంశాలపై ఆయన ఆరా తీయనున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పొగాకు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 22న వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను వివరించిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న పరిస్థితులను స్వయంగా వచ్చి పరిశీలించాలని కోరారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. అనంతరం రైతులు, రైతు ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై చర్చించనున్నారు. వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. ముఖ్యంగా పొగాకు ధరలు, వేలం ప్రక్రియ ఎలా జరుగుతోందనే అంశాలపై ఆయన ఆరా తీయనున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పొగాకు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 22న వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను వివరించిన రైతులు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న పరిస్థితులను స్వయంగా వచ్చి పరిశీలించాలని కోరారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. అనంతరం రైతులు, రైతు ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, డిమాండ్లపై చర్చించనున్నారు. వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో అయితే పర్యటించనున్నారు. ముఖ్యంగా ఈ పొగాకు రైతులకు సంబంధించి వచ్చిన సమస్యల మీద అయితే కనుక ఆయన అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు క్షేత్ర స్థాయిలో
ఏం జరుగుతుందనే విషయం మీద కూడా ఆయన పూర్తిగా అవగాహన చేసుకుని పొగాకు రైతులకు సంబంధించి అయితే న్యాయం చేసే ఉద్దేశంతో అయితే కనుక ఈ రోజు ఆ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని అయితే కనుక ఆయన పర్యటిస్తారు. ఆ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పరిస్థితులతో పాటు అక్కడ ఈ పొగాకుకు సంబంధించిన ఆ రైతులు అలాగే వేలం ప్రక్రియ ఎలా జరుగుతుందనే అంశాల మీద కూడా ఆయన ఆరా తీసి అక్కడ ఉన్న పరిస్థితిని కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయనున్నారు. అయితే ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పొగాకు రైతులు అయితే కనుక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే గత నెల 22వ తేదీన అయితే కనుక ఈ పొగాకు రైతులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఆ వైఎస్ జగన్ అయితే కలిసి ఆ సమస్యలను అయితే కనుక వివరించారు. అయితే రైతులు కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ఆ పరిస్థితులను కూడా స్వయంగా వచ్చి పరిశీలించాలని చెప్పేసి జగన్ అయితే వారంతా కోరడం జరిగింది. దీని మీద అయితే ఆ రైతుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. దాని తర్వాత కూడా రైతు ప్రతినిధితో కూడా ముఖాముఖిగా సమావేశం అయ్యి వారి సమస్యల పరిష్కారం కోసం అయితే కనుక ఆయన ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంది. మరోవైపు చూస్తే ఈ పొగాకు రైతులకు సంబంధించి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ఈ కొనుగోలు పొగాకు కొనుగోలుకు సంబంధించి కూడా ధరలు పెంచుతున్నాము. అలాగే కరెంటుకి సంబంధించి కూడా రాయితీ కూడా ఇచ్చేందుకు యూనిట్ ₹1.25 కూడా కరెంటు ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే పొగాకును కూడా కొనుగోలు చేయడానికి కూడా ధరను కూడా పెంచుతున్నట్లుగా కూడా ప్రభుత్వం అయితే కనుక దీని మీద ఒక ప్రకటన అయితే జారీ చేసింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన నేపథ్యంలో ఈ ప్రకటన చేసిందనే రైతులు మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.